హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వాగ్య ఐఏఎస్ అకాడమీ. మనము పాలిటీ పీవైక్యూస్లో భాగంగా ఆల్రెడీ ఫస్ట్ వీడియో సుప్రీంకోర్టు గురించి చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు రిలేటెడ్ థీమ్స్ అని తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ ఏం క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా అడుగుతున్నారు అండ్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫస్ట్ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అలానే సెకండ్ వీడియో వచ్చేసి ప్రెసిడెంట్ అండ్ రిలేటెడ్ థీమ్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ది మోస్ట్ థర్డ్ వీడియో వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ గురించి. ఇవి పాలిటీ సిరీస్ లో థర్డ్ వీడియో అండి. ఒకవేళ మీరు 2 వీడియోస్ ముందు చూడనట్లయితే ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూడండి, సో దట్ మీకు అప్రోచ్ అర్థమవుతుంది అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అవ్వడంతో మీరు ఏంటి అంటే ఫర్దర్ గా క్వశ్చన్స్ మనం ముందు కవర్ చేసిన 2 వీడియోస్ లో కూడా కరెంట్ టాపిక్స్ కూడా కవర్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఫండమెంటల్ రైట్స్ గురించి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకుందాము. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్ కంపేర్డ్ టు అంటే మనం సుప్రీం కోర్ట్ కానీ ప్రెసిడెంట్ కానీ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ కొంచెం అంత డెప్త్ లో కాకుండా నార్మల్ గా కొంచెం అనలిటికల్ గా చదవడం జరిగింది. వేరే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కొంచెం డెప్త్ లో చదవాల్సి ఉంటుంది. ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ కేసెస్, ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయో అవి, అమెండ్మెంట్స్, ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో మనం ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మోర్ ఓవర్ ప్లీజ్ బీ పేషెంట్ అండ్ ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ లో చాలా సార్లు మనకి ఫండమెంటల్ రైట్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ఫండమెంటల్ రైట్స్ అండ్ అమెండ్మెంట్స్, జడ్జ్మెంట్స్, వీటన్నిటికి రిలేటెడ్ గా ఈసారి కూడా క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మనం కొంచెం క్లియర్ గా కవర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ముందు 42nd అమెండ్మెంట్ కంటే ముందు మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండే. వేరేస్ మనకి 42nd అమెండ్మెంట్ తర్వాత 6 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 44th అమెండ్మెంట్. సో తర్వాత 6 ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. సో ఆ 6 ఏంటి అంటే ఈ ఆర్టికల్ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. నేను ముందు కూడా చెప్పాను ఏంటి, మనకి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని బేసిక్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఆర్టికల్ నెంబర్స్ అండ్ బ్రాడ్ గా ఆర్టికల్ నెంబర్ దేనికి రిలేటెడ్ అని తెలిస్తే మనము ఎలిమినేషన్ లో ఫర్దర్ గా ఎలా అయినా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆర్టికల్స్ చూడండి, ఈ పర్టికులర్ గా ఈ స్క్రీన్ మీద మీకు ఏ స్లైడ్ అయితే కనపడుతుందో ఆ స్క్రీన్ లో ఉన్న స్లైడ్ లోని నెంబర్స్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రైట్ టు ఈక్వాలిటీ గురించి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు మాట్లాడతామండి. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ దేని కిందకి వస్తుందంటే ఆర్టికల్ 19 నుంచి 22 వరకు. రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 and 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్ 25 to 28. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 and 30. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. అయితే డిలీట్ చేయబడిన ఆ 7th ఫండమెంటల్ రైట్ ఏంటి అనేది మీరు నా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ ఫర్దర్ గోయింగ్, ఇది క్వశ్చన్ ని చూడడం కంటే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొంచెం బేసిక్ డేటా కవర్ చేద్దాం. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో కవర్ అవుతుందని చెప్పాను కదా. రైట్ టు ఈక్వాలిటీ కింద ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే స్టేట్ షల్ నాట్ డినై టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. ఇది యాజ్ ఇట్ ఈస్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో వర్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ప్రొవిజన్ కన్ఫర్స్ రైట్స్ ఆన్ ఆల్ పర్సన్స్ వెదర్ సిటిజన్స్ ఆర్ ఫారినర్స్. ఇది కూడా ఇంపార్టెంట్, మనం ఫర్దర్ గా చూస్తామండి. పీవైక్యూస్ లో చాలా సార్లు అడిగారు ఈ కింద ఆర్టికల్స్ లో ఏవి సిటిజన్స్ కి మాత్రమే, ఏవి ఫారినర్స్ కి కూడా వర్తిస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అట్లీస్ట్ 2 times 3 times వరకే వచ్చున్నాయి. సో మనం అవి కూడా కవర్ చేస్తాము. కాకపోతే ఇండివిజువల్ గా ఇట్లా ఆర్టికల్స్ కవర్ చేస్తున్నప్పుడు కూడా మనం ఒకసారి చూసుకుంటే బెటర్. ఆర్టికల్ 14 ఏంటండి, సిటిజన్స్ మరియు ఫారినర్స్ ఇద్దరికి వస్తాయి అనమాట. కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ మనం ముందు మాట్లాడుకున్నాం కదా, ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని. ఈక్వాలిటీ బిఫోర్ లా అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, బ్రిటన్ కాన్సెప్ట్ అండి, ఇది బ్రిటిష్ ఒరిజిన్ ఉన్న కాన్సెప్ట్. మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఏవి డైసీ ఈ పేరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎక్కడన్నా ఫర్దర్ గా ఒకవేళ మెయిన్స్ రాయాలన్నా థాట్ ప్రాసెస్ ఏదైనా ఎగ్జామ్ లో రాసే కాన్సెప్ట్ గ్రూప్ 1 కి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే అక్కడైనా సరే ఇది పర్టికులర్ గా ఒక క్వశ్చన్ కింద అడిగే ఛాన్స్ ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట. ఏవి డైసీ అనే ఒక ఈయన ఒక జురిస్ట్ అనమాట. ఈయన ప్రొపౌండెడ్, ఈయన ఈక్వాలిటీ బిఫోర్ లా అనే ఒక కాన్సెప్ట్ కి
రూల్ ఆఫ్ లా అనే దాంట్లో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఒక ఎలిమెంట్ అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఆయన 3 ఆస్పెక్ట్స్ చెప్తాడండి రూల్ ఆఫ్ లాకి. ఏంటి అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆర్బిట్రరీ పవర్. ఆర్బిట్రరీ పవర్ అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా నో పనిష్మెంట్ ఎక్సెప్ట్ ఫర్ బ్రీచ్ ఆఫ్ లా అంటే ఆర్బిట్రరీగా అంటే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేయడానికి ఉండదు. చెక్స్ బ్యాలెన్సెస్ అవన్నీ ఉంటాయి అనమాట. రూల్ ఆఫ్ లాలో అది మెయిన్ కాంపోనెంట్ అంటాడు. రెండో ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమంటాడంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, దట్ ఈస్ ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ అంటారు. అంటే సిటిజన్స్ అందరూ లా ముందు సమానులే అంటాడు. థర్డ్ ఏమంటాడంటే ప్రైమసీ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఇండియాలో వ్యాలిడ్ కాదండి. ఎందుకంటే ఇండివిజువల్ రైట్స్ కంటే కాన్స్టిట్యూషన్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. ఆయన ఏమంటాడంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇండివిజువల్ యొక్క రైట్స్ అన్ని కూడా బలుక్కొని వచ్చిందే కాన్స్టిట్యూషన్ అంటాడనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం కాన్స్టిట్యూషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఇండివిజువల్ రైట్స్ కంటే. సుప్రీం కోర్ట్ ఈ రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లాని అనుసంధానించి ఏం చెప్పిందంటే as embodied article 14 is a basic feature of the constitution, hence it cannot be destroyed even by an amendment అని చెప్తుంది. ఇప్పుడు మరి ఎక్సెప్షన్స్ ఏంటి ఈక్వాలిటీకి అని మనం చూసుకున్నట్టయితే రూల్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ కాన్స్టిట్యూషనల్ అండ్ అదర్ ఎక్సెప్షన్స్. అంటే మనం ఏవైతే మాట్లాడుకుంటున్నాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్సల్యూట్ రైట్స్ కావండి. అవి సిచ్యువేషన్ ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. వాటికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండడం జరిగింది. మరి అలాంటప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే 14 నుంచి 18 వరకు మాట్లాడుకుంటున్నామో వాటికి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 361, ఆర్టికల్ 361A, ఆర్టికల్ 194. ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రెసెంట్ గా మనకి చాలా సార్లు మనం పాలిటీ చదువుతున్నప్పుడు చాలా సార్లు ఈ పర్టికులర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కరెంట్ సినారియోలో చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 361 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్ ఎంజాయ్ ఫాలోయింగ్ ఇమ్యూనిటీస్. మనం నిన్న ప్రెసిడెంట్ గురించి చేసాము, గవర్నర్ గురించి కూడా అడపదడప మనం నిన్న వీడియోలో చూస్తా వచ్చాము. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకును గవర్నర్ కి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. అంటే పర్సన్ కి కాదు, పోస్ట్ కి కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి అనమాట. ఆ ఇమ్యూనిటీస్ ఏంటి అంటే నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ హిస్ ఆఫీస్. అంటే మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఏ అనే పర్సన్ గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేసిన డ్యూటీస్ కి గానీ వాళ్ళు యూజ్ చేసిన పవర్స్ కి గానీ ఏ కోర్టు ముందు వాళ్ళు ఆన్సరబుల్ కాదు. నో క్రిమినల్ ప్రొసీడింగ్స్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ అగైన్స్ దెమ్ ఇన్ ఎనీ కోర్ట్ అండి. అంటే వాళ్ళు పోస్ట్ లో ఉన్నప్పుడు ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ వాళ్ళ మీద మనం తీసుకురాలేము. Next, no civil proceedings against the president or the governor shall be instituted during his term of office. Next, no process for arrest or imprisonment. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంప్రిజన్ చేయడానికి లేదు. ఇవంతా దేంట్లో మాట్లాడుతున్నాం? ఆర్టికల్ 361 లో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఆర్టికల్ 361A చూసుకుంటే ఏంటంటే నో పర్సన్ షెల్ బి లయబుల్ టు ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పబ్లికేషన్ ఇన్ అ న్యూస్ పేపర్ of a substantially true report of any proceedings of either house of or parliament or either house of the legislature of a state. So idantha manaki house of parliament and state legislature proceedings ki related article andi. Next article 194 chudandi. No member of the legislature of the state shall be liable to any proceedings in any court in respect of anything said or any vote given by them in legislature or any committee. ఇది కూడా మనకి ప్రొసీడింగ్స్ రిలేటెడ్. సో ఇవన్నీ ఏంటంటే ప్రొసీడింగ్స్ ఇమ్యూనిటీస్ అంటాం, ప్రివిలేజెస్ అంటాము, లెజిస్లేటివ్ ప్రివిలేజెస్ అంటాం, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటాం. ఈ ప్రివిలేజెస్ కి సంబంధించింది రైట్ టు ఈక్వాలిటీ అనేది. మరి వాళ్ళు ఏదైనా నేరం చేస్తే వాళ్ళు నేరం చేసిన ప్లేస్ ని బట్టి వీళ్ళేంటి పార్లమెంట్ లో గానీ అక్కడ గానీ వీళ్ళకి వాళ్ళు చేసిన కొన్ని యాక్ట్స్ కి వాళ్ళు కోర్టు ముందు లయబుల్ కాదు, సివిల్ గానీ క్రిమినల్ గానీ అని చెప్తున్నారు. అంటే పర్టికులర్ కొన్ని ఇమ్యూనిటీస్ ఇచ్చాము ఎందుకంటే కొంచెం ఫ్రీ హ్యాండ్ ఫర్ వర్క్ అట్లా ఆ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏంటి అంటే 361, 361A, 194. ఇన్ బాలాజీ రాఘవన్ కేస్ అంటే ఈ ఈక్వాలిటీ రిలేటెడ్ ఒక కేసు ఉందండి, బాలాజీ రాఘవన్ కేసు అని 1996లో సుప్రీం కోర్టులో ఈ పర్టికులర్ కేస్ లో ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ నేషనల్ అవార్డ్స్ ని అప్హెల్డ్ చేయడం జరిగింది. ఇట్ రూల్ దట్ దీస్ అవార్డ్స్ డు నాట్ అమౌంట్ టు టైటిల్స్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఆర్టికల్ 18 దట్ ప్రొహిబిట్స్ ఓన్లీ హెరిడిటరీ టైటిల్స్ ఆఫ్ నొబిలిటీ. దేర్ఫోర్ దే ఆర్ నాట్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 18. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఉంటాయండి, అంటే పద్మ అవార్డ్స్ కానీ మనకి భారత్ రత్న కానీ ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి నేషనల్ అవార్డ్స్. అలాంటివి
బాలాజీ రాఘవన్ కేసులో ఏమంటారంటే ఆర్టికల్ 18 ఏం చెప్తుందండి, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చెప్తుంది. అంటే మేం పలానా అనే టైటిల్స్ అంటే రాజ్ బహదూర్ ఇలాంటి టైటిల్స్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్తుంది. బాలాజీ రాఘవన్ అప్పుడు కేసేస్తే ఏం చెప్పారంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ నేషనల్ అవార్డ్స్ ని అప్హెల్డ్ చేయడం జరిగింది. అంటే వాటికి ఈ పర్టికులర్ ఆర్టికల్ 18 ఏమంటారు వాటికి వర్తించదని చెప్పారనమాట. హెరిడిటరీ టైటిల్ లాగా కాదు కాబట్టి నాట్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 18 అని చెప్పారనమాట. సో థియరీ ఆఫ్ ఈక్వాలిటీ డస్ నాట్ మ్యాండేట్ దట్ ద మెరిట్ షుడ్ నాట్ బి రికగ్నైజ్డ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. With reference to Indian polity, which one of the following statements would you accept as appropriate ideas referring to equality అని చెప్తున్నారు. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 లో ఈ క్వశ్చన్ అడిగారండి. సో వెరీ రీసెంట్ క్వశ్చన్. మనం చూసుకుంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 స్టేట్మెంట్స్ ఆర్ 3 స్టేట్మెంట్స్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్ లో ఉంటే మనం కింది నుంచి పైకి చదవడం నేర్చుకోవాలండి. దట్ ఈస్ అ వెరీ స్మాల్ ట్రిక్. ఆ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఇట్ వర్క్స్ అవుట్. చూడండి, ద థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్స్, ఫోర్త్ స్టేట్మెంట్ చదువుతున్నాను, థియరీ ఆఫ్ ఈక్వాలిటీ ఇంక్లూడ్స్ డిస్టింక్షన్ ఆఫ్ మెరిట్ బట్ నాట్ డిస్టింక్షన్ ఆన్ అకౌంట్ ఆఫ్ హెరిడిటరీ టైటిల్స్ ఆర్ నొబిలిటీ యాజ్ ప్రొపోనెంటెడ్ బై బాలాజీ రాఘవన్ కేస్. ఇప్పుడేనా మనం చదివింది. నెక్స్ట్, ఆర్టికల్ 194 and 161A of the Constitution of India are indicative of the fact that equality in India is not absolute. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఆర్టికల్స్ గురించి మనం చదవడం జరిగింది. సో మీరే చెప్పాలి థర్డ్ అండ్ ఫోర్త్ కరెక్టా రాంగా అని. ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్స్ ఓన్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా బట్ డస్ నాట్ మెన్షన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది కూడా మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్, primacy of equality is safeguarded, defined and enforced by courts of law rather than by constitution as conceptualized by A.V. Dicey. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూసింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. విచ్ అంటే కింద వాటిలో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ మీకు తెలిస్తే పాజ్ చేసి ఒకసారి మీరు కమెంట్ చేయండి. ఇక్కడ బాలాజీ రాఘవన్ కేసు అనేది 1996 అండి, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. సో ఆర్టికల్ 3 and 4 అనేది కరెక్ట్ అవుతుందండి మనకి. ఆర్టికల్ అంటున్నాను, ఫస్ట్ ఆప్షన్ 3 and 4 మనకి ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే కంటే ముందు మనం ఒకసారి ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్ చూద్దాము. Exception to fundamental rights, saving of laws providing for acquisition of estates, validation of certain acts and regulations, saving of laws giving effect to certain directive principles, ఇవన్నీ ఎక్సెప్షన్స్ అండి ఫండమెంటల్ రైట్స్ కి. ఆర్టికల్ 31C ఏం చెప్తుందంటే ఇన్సర్టెడ్ బై 25th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971. ఆర్టికల్ 31C అనేది 1971 లో 25వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. దీంట్లో 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే no law that seeks to implement the socialistic directive principles specified in Article 39B or C shall be void on the ground of contravention action which offends against a law of the fundamental rights conferred by Article 14 or 19. నెక్స్ట్ ఏం చెప్తుందంటే no law containing a declaration that it is for giving effect to such policy shall be questioned in any court on the ground that it does not give effect to such policy. బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 1971 లో వచ్చింది 25th అమెండ్మెంట్ యాక్ట్. ఏం తీసుకొచ్చింది అంటే ఆర్టికల్ 31C. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేశవానంద భారతి కేసు 1973. అండ్ నేను చెప్పే కొన్ని ఇంపార్టెంట్, మనం నిన్న 4 కేసులు డిస్కస్ చేసాము, దాంతో పాటు కేశవానంద భారతి కేసు కూడా ఇంపార్టెంట్. అవి వచ్చిన సంవత్సరాలు ఇంపార్టెంట్. దాంట్లో ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకున్న టాపిక్స్ ఆల్రెడీ నేను చెప్పాను ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి. సో కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్ట్ డిక్లేర్ దట్ అబోవ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31C as unconstitutional and invalid on the ground that judicial review is a basic feature of the constitution and it cannot take away. ఫస్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 31C was held to be constitutional and valid. ఇక్కడ 31C లో మనం మాట్లాడుకున్న 2 ప్రొవిజన్స్ లో ఫస్ట్ A అనేది మాత్రమే వ్యాలిడ్, B అనేది వ్యాలిడ్ కాదని సుప్రీం కోర్ట్ 1973 లో చెప్పింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అట్లానే మనం ఇక్కడ ఏంటంటే 42nd అమెండ్మెంట్ ఏం చెప్తుంది, మినర్వా మిల్స్ కేసు ఏం చెప్తుంది, చెంపకం దొరై రంజన్ కేసు 1951 ఏం చెప్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే డిఫరెంట్ కేసెస్ ఏం చెప్తున్నాయి అనే దాన్ని ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ నేను పెట్టాను. ఒకసారి మీరు ఈ స్లైడ్ ని పాజ్ చేసి ఒకసారి స్లైడ్ చదవండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 లో వచ్చిందండి క్వశ్చన్, ఒకసారి చూడండి. 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 ఇన్సర్టెడ్ ఎ న్యూ ఆర్టికల్ 31C whose first provision was declared as invalid by Supreme Court in Keshwananda Bharati case 1973 అంటున్నారు. నెక్స్ట్ చూడండి, సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ 1980 కన్సిడర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ 31C as invalid as well అంటున్నారు.
నెక్స్ట్ సుప్రీం కోర్ట్ ఇన్ ద మినర్వా మిల్స్ కేస్ 1980 has considered the importance of harmony and balance between fundamental rights and directive principles అంటున్నారు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, present interpretation with respect to fundamental rights and directive principles is the same retaliation of the principle that was first propounded by Supreme Court in Champakam Dorai Ranjan case 1951 అంటున్నారు. ఒకసారి ఇక్కడ పాజ్ చేసి మీరు ఆన్సర్ చేయండి. సో ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్, నేను ప్రతిసారి చెప్తున్నాను, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఈజ్ ఆర్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఏది అని అడగట్లేదు, ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1, 2 and 4 అనేవి ఇన్కరెక్ట్. అంటే థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. మనం నిన్న మినర్వా మిల్స్ కేస్ కవర్ చేయడం జరిగింది. మినర్వా మిల్స్ కేసులో మనం ఏం మాట్లాడుకున్నాం, దిస్ కేస్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్వీన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది కేసు అని మనం నిన్న కవర్ చేసిన 4 కేసులో. ఎవరైతే వీడియో చూడలేదో సెకండ్ వీడియో, వాళ్ళకి అర్థం కాదండి. సెకండ్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ మనం కవర్ చేయడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ కేసెస్ లో మనం మాట్లాడుకున్నాము బ్యాలెన్స్, మినర్వా మిల్స్ కేసు గురించి మాట్లాడుకొని ఈ పర్టికులర్ కేసు వస్తే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని మాట్లాడుకున్నాం. సో మనకి థర్డ్ స్టేట్మెంట్ ఒక్కటి కరెక్ట్ అని తెలిస్తే చూడండి కింద ఎలిమినేట్ చేయడం ఎంత ఈజీయో. ఫస్ట్, సెకండ్, ఫోర్త్ మొత్తం ఆప్షన్స్ పోతాయి, థర్డ్ ఆప్షన్ ఒక్కటే మిగులుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ప్రొవైడ్ ఫర్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ అండ్ అడ్మిషన్స్ అంటున్నారు. ఇది 2023లో ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అడగడం జరిగింది. 77, 82, 81 అండి. ఆల్ ద అబోవ్ ఇవేంటి అంటే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. వీటిలో మనం చేయడానికి ఏముండదు. నేను చెప్పినట్టు ఆల్రెడీ మనం కొన్ని థింగ్స్ ని బై హార్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ లో ఒకటి ఇదండి. సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి ఇక్కడ నేను యాడ్ చేయడం జరిగింది. సో 77th అమెండ్మెంట్ మనకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. ఐఎమ్ సారీ, 77th క్వశ్చన్ మనకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. అలానే 81st అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. 82nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మనకి రిజర్వేషన్ గురించి మాట్లాడుతుందండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ ప్రొవైడ్ రిజర్వేషన్ ఇన్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ లో అండి. మీరు ఒకసారి పాజ్ చేసి చదివితే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మన రిజర్వేషన్ గురించి మాట్లాడిన అమెండ్మెంట్ యాక్ట్స్ అండి ఇవన్నీ. సో ఇక్కడ చూసుకుంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కాన్స్టిట్యూషన్ రెఫర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ దట్ డినైస్ ద రైట్ టు ఏలియన్స్ ఫారెన్ సిటిజన్స్. మీకు ముందు ఫస్ట్ స్లైడ్ చెప్తున్నప్పుడు మీకు 6 రైట్స్ గురించి చెప్పినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను, ఏ రైట్స్ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తాయి, ఏ రైట్స్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అనేది మనము పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే 15, 16, 19, 29, 30 ఇవి సిటిజన్స్ కి మాత్రమే, వేరస్ మిగతా ఫండమెంటల్ రైట్స్ అన్ని ఫారినర్స్ కి కూడా. సో ఆర్టికల్ 29, 30 అంటున్నారు. ఇది ఎవరికి రిలేటెడ్ అండి? ఫారినర్స్ కి ఉందా? ఇది లేదు. ఆర్టికల్ 19 ఇది కూడా లేదు. ఆర్టికల్ 23, 24 ఉంది. ఆర్టికల్ 16 లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. ఆర్టికల్ 14, 20, 21, 21A, 22, 23, 24, 25, 26, 27 and 28 are available to all persons whether citizens or foreigners అండి. 15, 16, 19, 29 and 30 మనం ముందు మాట్లాడుకున్నట్టు ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే. సో ఇక్కడ మనం ఏంటి అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుతుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 దేని గురించి మాట్లాడుతుంది? ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్. అంటే ఇక్కడ 1 to 6 రైట్స్ ఉంటాయి. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు రిమెంబర్ ఆల్ 6 అండి. అంటే 19(1) దేని గురించి మాట్లాడుతుంది, 19(2) దేని గురించి మాట్లాడుతుంది, 19(3) ఐ మీన్ 19(1), 19A, 19B, 19C, 19D, 19E, 19F ఇలా ఉంటాయండి. ఒకసారి ఈ 6 రైట్స్ కూడా చూడండి. రైట్ టు ఫ్రీడమ్ అండ్ స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్ peacefully and without arms, right to form association or unions or cooperative societies, right to move freely throughout the territory of India, right to reside and settle in any part of the territory of India, right to practice any profession or to carry any occupation, trade or business. So ఈ 6 రైట్స్ వీటికి మళ్ళీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే సావర్నిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, ఇవన్నీ దెబ్బతీసే విధంగా ఏమైనా స్టేట్మెంట్స్ మనం చేయకూడదు. పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆఫ్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫామేషన్, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్, ఇవన్నీ ఏంటంటే
మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ లాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, మనకి దేని దేని కింద ఎలా ఎలా వస్తుందని చూస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ కి రెస్ట్రిక్షన్ ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కి ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ కి ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ కి ఏంటి, ఇక్కడ మనం అన్ని క్లియర్ గా మెన్షన్ చేసాం. ఒకసారి మీరు జస్ట్ ఫర్ నాలెడ్జ్ ఒకసారి చదివి చూసుకుంటే ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ నాలెడ్జ్ కోసమే, కానీ ఇవి మీకు ప్రాక్టికల్ గా చాలా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఒకవేళ పేపర్ ని ప్రాక్టికల్ గా సెట్ చేయాలి, కాన్సెప్ట్ క్లారిటీ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి అన్న ఇంటెన్షన్ తో ఎగ్జామినర్ ఉంటే మాత్రం ఈ పర్టికులర్ స్లైడ్ నుంచి మనకి ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఇది ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ మనకి 23-24 రైట్ అగైనిస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఆర్టికల్ 23 ఏంటి, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. 24 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ ఎక్సెట్రా. 29 ఏమో ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఆర్టికల్ 30 ఏమో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ మనకు అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 1, 2 and 4. మనం ముందే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, 23 and 24 మాత్రమే వాళ్ళకి ఏమంటారు, 23 and 24 మాత్రమే ఫారెన్స్ కి ఇస్తాం అనమాట, మిగతావన్నీ మనం ఇవ్వము. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇస్ అవైలబుల్ ఓన్లీ టు ఎ సిటిజన్. చూసారా, బ్యాక్ టు బ్యాక్ 2023లో ప్రిలిమ్స్ లో అడిగారు, 2017లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో అడిగారు. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూస్ ఇదండి. సో ఏది ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది అని అడుగుతున్నారు. మనం ఏం మాట్లాడుకున్నామండి, 15, 16, 19, 29 and 30 అని మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏ ఆర్టికల్ ఉందండి, మనకి ఆర్టికల్ 19 మాత్రమే ఉంది. మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19 అనేవి ఓన్లీ మనకి సిటిజన్స్ కి మాత్రమే. నెక్స్ట్, a person whose freedom of movement has been taken away by imprisonment or detention does not thereby lose his freedom of. అంటే ఒక పర్సన్ ని సపోజ్ మనం గాని డిటెన్షన్ ద్వారా ఇంప్రిజన్మెంట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏ కింది టైప్ ఆఫ్ ఫ్రీడమ్ తీసుకోము, వాళ్ళు లూజ్ అవ్వరు అని అడుగుతున్నారు. ప్రొఫెషన్ మనం తీసేసుకుంటాం, ఎంప్లాయ్మెంట్ వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేరు, ఎర్నింగ్ వీ కెనాట్ గ్యారంటీ, ఎక్స్ప్రెషన్ అనేది మనం తీసుకోలేము అంటే వాళ్ళు మాట్లాడొచ్చు కదా. సో కింద నేను ఆల్రెడీ చెప్పాను 19 నుంచి 22 వరకు ఏమేమి కవర్ అవుతున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోండి. ఏమేమి ఆర్టికల్స్ ఏంటి అని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, with child labor being made illegal and right to education becoming a fundamental right for children, this right against exploitation has become more meaningful. Which one of the pairs of articles provide the right to education and prohibition of child labor respectively అంటున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏ ఆర్టికల్ ఏంటి అని చూసాం. సో మినిమం బేసిక్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 24 అనేది మనకి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, ఒకసారి బేసిక్ నాలెడ్జ్ తో మీరు చూసినట్టయితే ఆర్టికల్ 21A దేని గురించి మాట్లాడతామండి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 21A and 24 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. కాబట్టి కొన్ని సార్లు మీకు ఒకవేళ తెలియకపోయినా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఆన్సర్ ఈజ్ బిట్వీన్ సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఎలిమినేషన్ ద్వారా ఫస్ట్ అండ్ ఫోర్త్ ఆప్షన్ తీసేయొచ్చు. బిట్వీన్ 2 and 3 ఒకసారి ఆలోచించండి. 23 ఎక్కువ చైల్డ్ లేబర్ కి కనెక్టెడ్ గా ఉందా, 21A అంటే ఎవరికైనా చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ 21A ఎడ్యుకేషన్ రిలేటెడ్ అని. సో ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ ఆర్టికల్ 14 గురించి మళ్ళీ ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఏంటి అనేది మనం క్లియర్ గా మళ్ళీ ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ 21A గురించి ఒకసారి చూద్దాం. రైట్ టు ఎడ్యుకేషన్ మనం దీని ద్వారా గ్యారంటీ చేస్తాము. ప్రొవిజన్ ఏంటంటే state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years in such a manner as the state may determine. Added through ఈ 21A అనే ఆర్టికల్ ని మనం దేని ద్వారా యాడ్ చేస్తామంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా మనం యాడ్ చేయడం జరిగింది. అమెండ్మెంట్ చేంజ్డ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ఆర్టికల్ 45. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ పర్టికులర్ ఆర్టికల్ లోని మ్యాటర్ చేంజ్ అయిందండి, ఆర్టికల్ 45 లోని డైరెక్టివ్ ప్రిన్సిపల్ లోని ఆర్టికల్ 45. నేను మీకు నిన్న వీడియోలోనో ఫస్ట్ వీడియోలోనో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క ఆర్టికల్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఆర్టికల్స్ కానీ బై హార్ట్ ఉండాలండి. కొన్నిసార్లు మనకి ఆ ఆర్టికల్స్ తెలియడం వల్ల కూడా మనం ఎలిమినేట్ చేయగలుగుతాము, కరెక్ట్ ఆన్సర్ కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. పాలిటీలో కొన్ని ఆర్టికల్స్ తెలియడం వల్ల వీ విల్ సెయిల్ త్రూ కొన్ని క్వశ్చన్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి మనకి ఆర్టికల్ నెంబర్సే హెల్ప్ చేస్తాయి. చాలా మంది ఏమంటారంటే
ఆర్టికల్ నెంబర్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి గుర్తుపెట్టుకోవడం అట్లా అంటే నేనేమంటానంటే నిమోనిక్స్ నేను ఇవ్వచ్చు, కాకపోతే ఒకటండి ఎవరి స్టైల్ ఆఫ్ రిమెంబరింగ్ థింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు నచ్చినట్టు మీకు ఎలా గుర్తుంటే అలా కొన్ని ఫన్నీ నిమోనిక్స్ క్రియేట్ చేసుకోండి. బండ గుర్తులు అంటారో అట్లాంటివి క్రియేట్ చేసుకొని ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం ద్వారా ఇట్ బికమ్స్ ఈజీ. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ద స్టేట్ షెల్ ఎండివర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 6 years. ఇది మనకు ఆర్టికల్ 45 లో చెప్పబడింది. దాన్ని అమెండ్ చేస్తూ ఆ మ్యాటర్ ని చేంజ్ చేస్తూ మనకి 21A అనేది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే 2002 సంవత్సరంలో తీసుకొచ్చామో దాని ద్వారా 21A అనేది తీసుకురావడం జరిగింది. యాడెడ్ న్యూ ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఆల్సో యాడెడ్ అంటే ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మనం 2002లో తీసుకొచ్చామో దాని ద్వారా మనం ఒక కొత్త ఫండమెంటల్ డ్యూటీ కూడా యాడ్ చేసాం. ఆర్టికల్ 51A దట్ రీడ్స్ ఇట్ షెల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ప్రొవైడ్ opportunities for education to his child or ward between the age of 16 to 14 years అంటున్నాం. In pursuance of Article 21A, Parliament enacted the Right of Children to Free and Compulsory Education Act 2009. ఈ మనకి ఈ యాక్ట్ కూడా ఆర్టీఈ యాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూద్దాం ద చైల్డ్ లేబర్ బీయింగ్ ఆల్రెడీ మనం కవర్ చేసాం కదా. ఆన్సర్ వచ్చేసి 21A అండ్ 24. నెక్స్ట్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రైట్ టు ఎడ్యుకేషన్ కమ్ ఇన్ టు ఫోర్స్ యాజ్ ఫండమెంటల్ రైట్. ముందు స్లైడ్ లాస్ట్ వరకు చదివినట్లయితే మనకు అర్థమైపోతుంది కదండి ఏ పర్టికులర్ ఆర్టికల్ తీసుకొచ్చింది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని ఆల్రెడీ చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా 2002. ఆన్సర్ ఇస్ 2002. మనం ప్రీవియస్ చూడండి చాలా కనెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ చూడండి ఇది 2023 క్వశ్చన్ కదా. సో ఇది 2017. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ PYQs అండి. నెక్స్ట్ రిగార్డింగ్ ద హేబియస్ కార్పస్ చూస్ ద రాంగ్ ఆన్సర్ అంటున్నారు. చూస్ ద రాంగ్ ఆన్సర్ అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ అనట్లేదు. మనకి రిట్స్ అని కొన్ని ఉంటాయండి. ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇఫ్ ఎనీథింగ్ ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయడంలో తప్పు జరిగితే ఫండమెంటల్ రైట్స్ చాలా సాక్రోసెంట్ చాలా పవిత్రమైనవి అని మాట్లాడుకుంటాం. అవి వైలేట్ చేయడానికి వీల్లేదు. ఒక పర్సన్ యొక్క డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేయడానికి ముందుకెళ్ళడానికి ఇండియా ఒక నేషన్ గా ఎదగడానికి డెమోక్రటిక్ నేషన్ గా ఎదగడానికి ఫండమెంటల్ రైట్స్ హెల్ప్ అవుతాయి. మరి ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయితే ఎవరు దాన్ని కాపాడే బాధ్యత ఎక్కడ ఉంటుంది అంటే ఫండమెంటల్ రైట్స్ తర్వాత ఆర్టికల్ 32లోనే మనం మాట్లాడుకుంటాం. ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాము. ఇట్ ఈస్ ద వెరీ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద వెరీ హార్ట్ ఆఫ్ ఇట్ అని ఎవరు అన్నారు మీకు తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. Supreme Court has ruled that Article 32 is a basic feature of the Constitution, cannot be abridged or taken away by any amendment of the Constitution అండి. ఈ పర్టికులర్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా ఇది ఒక క్వశ్చన్ గా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇదే ఒక PYQ కూడా. Right to move the Supreme Court by appropriate proceedings for the enforcement of fundamental rights is guaranteed. ఈ పర్టికులర్ ఆర్టికల్ కింద అప్రోప్రియేట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్ చేయకపోతే వాటిని ఎన్ఫోర్స్ చేసే బాధ్యత సుప్రీం కోర్ట్ తీసుకుంటుంది. సుప్రీం కోర్ట్ షాల్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఆర్ ఆర్డర్స్ ఆర్ writs for the enforcement of any of the fundamental rights. The writs issued include habeas corpus, mandamus, prohibition, certiorari and quo warranto. ఈ పర్టికులర్ 5 రిట్స్ గురించి మనం ఫర్దర్ గా చదువుదాం, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్ అండి. మనం నిన్న ప్రెసిడెంట్ ఎప్పుడైతే చేస్తున్నామో ప్రెసిడెంట్ చేసినప్పుడు రెస్పైట్, రెమిషన్, కమ్యూటేషన్ ఇలాంటివి చదివాము. సేమ్ అలాంటివి ఇంకొక సెట్ అనమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి రిట్స్ అనమాట. ఇవి కూడా వీటి యొక్క మీనింగ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇవి ఎవరి మీద వాడతారు ఇది ఒక టేబుల్ ఇచ్చున్నాము. ఫర్దర్ గా అక్కడ మీరు క్లియర్ గా చూద్దాము. పార్లమెంట్ కెన్ ఎంపవర్ ఎనీ అదర్ కోర్ట్ టు ఇష్యూ డైరెక్షన్స్, ఆర్డర్స్ అండ్ writs of all kinds. Constitution provides that the president can suspend the right to move any court for the enforcement of the fundamental rights during national emergency, Article 359. సో ఇక్కడ చూడండి ఈ రిట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నామండి, బారోడ్ ఫ్రమ్ బ్రిటన్ వేర్ దే ఆర్ నోన్ as ప్రెరోగేటివ్ రిట్స్ అంటారు. ఇవి బ్రిటన్ నుంచి తీసుకున్నాం. బ్రిటన్ లో ఏమంటారు వీటిని ప్రెరోగేటివ్ రిట్స్ అంటారు అనమాట. సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32 అండ్ హైకోర్ట్స్ అండర్ ఆర్టికల్ 226. ఈ రెండు ఆర్టికల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రిట్స్ ని సుప్రీం కోర్ట్ అయితే ఆర్టికల్ 32 ద్వారా ఎవోక్ చేస్తుంది, హైకోర్ట్ అయితే ఆర్టికల్ 226 ద్వారా. ఒకసారి మనం ఈ ఏమేం రిట్స్ ఉన్నాయి చూడండి. 5 types ఆఫ్ రిట్స్ ఉన్నాయి. హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిషరీ, కో వారంటో. హేబియస్ అంటే మీనింగ్ ఏంటి, టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని మీనింగ్. మాండమస్ అంటే మీనింగ్ ఏంది, వి కమాండ్. ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిడ్ ఆర్ స్టాప్. సెరిషరీ అంటే
టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్. కోవారెంట్ అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. సో వీటి పర్పస్ ఏంటో ఒకసారి చూద్దాము. హేబియస్ కార్పస్ ఏ పర్పస్ కోసం ఇస్తారంటే, ఒక పర్సన్ లీగల్ గా ఇల్లీగల్ గా ఒకవేళ డిటైన్ చేయబడిన ఇంప్రిజన్ చేయబడిన 24 గంటల లోపు వాళ్ళని మన ముందు ప్రత్యక్ష పరచడానికి ఈ పర్టికులర్ రిట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మ్యాండమస్ అంటే వి కమాండ్. ఎవరిని కమాండ్ చేస్తాము? కమాండ్ ఏ పబ్లిక్ అథారిటీ ఆర్ ఒఫీషియల్ టు పర్ఫార్మ్ ఏ పబ్లిక్ డ్యూటీ. ఇక్కడ చూడండి, పబ్లిక్ అండ్ పబ్లిక్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కొన్ని రిట్స్ మాత్రమే ప్రైవేట్ పర్సన్స్ కి కూడా వర్తిస్తాయి, కొన్ని మాత్రం చాలా మటుకి ఓన్లీ గవర్నమెంట్ కి, స్పెషల్ గా జుడిషియరీ అండ్ కోర్ట్స్ కి మాత్రమే. సో ఏది ఎవరికి, ఈ పర్పస్ అనే ఉంది కదా, ఈ పర్టికులర్ కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొహిబిషన్ చూడండి, టు ప్రివెంట్ ఎ లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. ఇక్కడ మనం ఏం అడగొచ్చు? ప్రొహిబిషన్ అనేది ప్రైవేట్ పర్సన్స్ కి వర్తిస్తుందా అని అడగొచ్చు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? అప్పుడు మీకు తెలుసు కదా ఆల్రెడీ, లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అంటే ఇది ఓన్లీ కోర్ట్స్ కి సంబంధించింది. సో ప్రొహిబిషన్ అనేది ప్రైవేట్ పర్సన్స్ కి కాదు అనే విషయం మీకు తెలుసు. నెక్స్ట్ సెరిషరీ, టు క్వాష్ ద ఆర్డర్ పాస్డ్ బై లోవర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్, ఇది కూడా కోర్ట్ కి సంబంధించింది. కోవారెంటో, టు ఛాలెంజ్ ద లీగాలిటీ ఆఫ్ పర్సన్స్ క్లెయిమ్ టు అ పబ్లిక్ ఒఫెన్స్. సో ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ ఆన్ హూమ్ ఇట్ కెన్ బి ఇష్యూడ్, ఎవరి మీద ఇవ్వగలుగుతారు అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చాం. ఇది కూడా ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్ ఇచ్చాం క్లియర్ గా అర్థం చేసుకోవడానికి దాని యొక్క నేచర్ ని. సో ఈ పర్టికులర్ టేబుల్ ఒకసారి టైం తీసుకొని 1 minute పాజ్ చేసి క్లియర్ గా చదువుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నిన్న మనం ఏదైతే రెస్పైట్, రెమిషన్, ప్రెసిడెంట్ టైంలో ఎలాంటి టైప్ ఆఫ్ పార్డనింగ్ పవర్స్, వాటి యొక్క క్వాలిటీస్ చూసామో అలాంటిదే ఈ రోజు ఇక్కడ వ్రిట్స్ అన్నమాట. ఈ వ్రిట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హేబియస్ కార్పస్ అంటే ఏంటి, ఎలాంటి టైమ్స్ లో, వీటి గురించి వెరీ డీటెయిల్ గా ఆల్రెడీ ముందు దాంట్లో ఉన్నది, మీరు ఆ టేబుల్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము రిగార్డింగ్ హేబియస్ కార్పస్ రాంగ్ ఆన్సర్ చూస్ చేయమంటున్నారు. రాంగ్ ఆన్సర్ చూద్దామా కానీ, habeas corpus safeguards the liberty not only of the citizens but also the persons within the territory. Okay. Writ of habeas corpus is not to be entertained when a person is committed to judicial custody or public custody by the contempt of court. Third, petition of habeas corpus lies against the executive authority, not available against the private individuals. Habeas corpus petition can be dismissed on the grounds of imperfect pleadings. ఒకసారి మీరు ముందు ప్రీవియస్ స్లైడ్ క్లియర్ గా చదివినట్టయితే మీరు ఇక్కడ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. Petition of habeas corpus lies against the executive authority, not available against the private individuals అంటున్నారు. It is available against the private individuals also. Which one of the following writs can be filed against a private person also? నేను చెప్పాను, మీకు ముందు కూడా చెప్పాను, ఎవరి మీద ఈ writs ఇష్యూ చేయగలుగుతాం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే స్ట్రెస్ చేసి, ఇవి బేసిక్స్ అండి, నేను స్ట్రెస్ చేసేవన్నీ ఇవి ఒకవేళ ఎగ్జామ్ లో కనబడితే దెర్ ఇస్ నో అదర్ వే దెన్ యూ, అంటే మీరు 100% ఇవి కరెక్టే పెట్టాలి, అలాంటప్పుడే మీరు కాంపిటీషన్ లో ఉంటారు. సో ఇవి చాలా బేసిక్స్ అన్నమాట. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, ప్రైవేట్ పర్సన్ కి ఎగెనిస్ట్ గా ఇవ్వగలిగిన వ్రిట్ ఏది అని అడుగుతున్నారు. మనం ముందు కవర్ చేసాం కదండి. ఇక్కడ చూడండి 2 types ఆఫ్ క్వశ్చన్, ఇది 2019, ఇది 2017. ఇక్కడ చూడండి, ఇది ఎగెనిస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కాదు అని మీరు 2017లో ఈ క్వశ్చన్ కరెక్ట్ గా చూసుకుని ఉంటే 2019లో ఈ క్వశ్చన్ మీది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, హేబియస్ కార్పస్. నెక్స్ట్ ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, నేను ముందు చెప్పాను, మీరు ఈ పాయింట్ చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే పీవైక్యూ చాలా ఇంపార్టెంట్. 2017లో క్వశ్చన్ అడిగారు, ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేయొచ్చా, ఒకవేళ అమెండ్ చేస్తే సింపుల్ మెజారిటీయా, 2/3 మెజారిటీయా, రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్సా, అసలు అమెండే చేయలేమా అంటే, ఇట్ కెనాట్ బి అబ్రిడ్జ్డ్ ఆర్ టేకెన్ అవే బై ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కెనాట్ బి అమెండెడ్ అనేది ఆన్సర్. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఈ ఫండమెంటల్ రైట్స్ వీడియో ఒక్కటి మీరు క్లియర్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూస్, ఎలా చదవాలి, అప్రోచ్ ఏంటి. ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాని యొక్క మూలాల నుంచి ప్రతి డైరెక్షన్ లో 4 దిక్కులా మనం అన్ని కవర్ చేసుకోగలిగితే ఫర్దర్ గా ఎప్పుడైనా సరే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ చూడండి, రిగార్డింగ్ ద ఆర్టికల్ 15 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫైండ్ ద రాంగ్ ఆన్సర్ అంటున్నారు. రాంగ్ ఆన్సర్ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో అడిగారండి. ఆర్టికల్ 15 ఇస్ లిమిటెడ్ టు సిటిజన్స్ ఓన్లీ అంటున్నాడు. మనం ముందు చదివినట్టయితే మనకి తెలుసు కదా. సో 1 స్టేట్మెంట్ 100% కరెక్ట్. ఆర్టికల్ 15 క్లాస్ 1 అండ్ క్లాస్ 2 బోత్ ఆర్ లిమిటెడ్ టు డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్సెట్రా. సో ఇది కొంచెం హోల్డ్ లో పెట్టండి. నెక్స్ట్ ఆర్టికల్ 15 పర్మిట్స్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇది ఏ సబ్ క్లాస్ కిందకి వస్తుందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి, చాలా మందికి తెలియదు. 4th
Article 15 also permits the state to make any special provisions for SC, ST, socially and economically backward classes of citizens. సో ఇక్కడ మళ్ళీ మనం రైట్ టు ఈక్వాలిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, డిఫరెంట్ అమెండ్మెంట్స్ గురించి మీరు లాస్ట్ లో చూస్తే 93rd అమెండ్మెంట్ యాక్ట్ 2005 కానీ 103rd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కానీ ఇవన్నీ దీని రిలేటెడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. నెక్స్ట్, ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ద ఫాలోయింగ్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్. అంటే ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ చేయలేని రైట్ ఏదన్నా ఉందా అంటే ఆర్టికల్ 21 అనేది మనము మనకి ఏమంటారు ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ చేయలేము. సో ఇక్కడ మనం ఇంతవరకు డిస్కస్ చేయండి ఆర్టికల్ 22 కొంచెం క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రివెంటివ్ డిటెన్షన్ అని ఇలాంటి 2 టైప్స్ ఆఫ్ డిటెన్షన్స్ ఉంటాయి. ప్యూనిటివ్, ప్రివెంటివ్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు జస్ట్ గివ్ ఎ లుక్. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, జస్ట్ మీరు చదవాలనుకుంటే ఒకసారి పాజ్ చేసి జస్ట్ ఇన్ఫర్మేషన్ పైనుంచి చదవండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ పుట్ ఇట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ మనం చూసాం కదా, ఆర్టికల్ 21 ఇక్కడ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆర్టికల్స్ 5 to 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్, ఇది 2019 లో క్వశ్చన్ అండి. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్. మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, కొన్ని ఆర్టికల్స్ వాటి గురించి మాట్లాడతాయి. ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి, సిటిజన్షిప్ గురించి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఇవి కొన్ని బేసిక్స్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి కానీ మీకు ఒక ఉరామర్గా ఒక థాట్ అనేది ఉండాలండి. సో ఇది ఇట్ ఈస్ నాట్ నెసరీ, పక్కాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు 5 to 11 అంటే జస్ట్ చూడండి ఎక్కడి నుంచి ఏ ఆర్టికల్ రావచ్చు ఎట్లా అని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. 5 to 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ మీరు కింద కమెంట్ బాక్స్ లో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాట్లాడుతుంది, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది అనేది మీరు కింద నాకు కమెంట్ సెక్షన్ లో ఒకసారి తెలియజేయండి. నెక్స్ట్, all persons are equally entitled to freedom of conscience and right to freely profess and practice and propagate religion is mentioned in which article అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 25 క్లాస్ 1 మాట్లాడుతుంది అనమాట. మనకి రైట్ టు రిలీజన్ ఏదో తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ ఒఫెన్స్ మోర్ దెన్ వన్స్. ఈ పర్టికులర్ది ఎక్కడ మాట్లాడతామంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ఆర్టికల్ 20 లో మాట్లాడతామండి. ఇందులో 3 ప్రొవిజన్స్ మెయిన్ గా ఉంటాయి. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లా అని ఒకటి ఉంటుంది, నో డబుల్ జియోపార్డీ అని ఒకటి ఉంటుంది, నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటే వాళ్ళ పైన వాళ్ళే, నో పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ షెల్ బి కంపెల్ టు బి ఏ విట్నెస్ అగైన్. అంటే నేను ఒక నేరం చేస్తే నన్ను ఒకవేళ కన్విక్ట్ చేస్తే నన్ను ఇబ్బంది పెట్టి నాకు నేనే ఎగెనిస్ట్ గా సమాధానం నా మీద నేనే చెప్పుకునేటట్లు చేసే పరిస్థితి ఉండదు అనమాట. నో డబుల్ జియోపార్డీ అంటే ఒకసారి జరిగిన తప్పుకి 2 సార్లు మనం శిక్ష వేయలేము. నో ఎక్స్పోజ్ ఫ్యాక్టో అంటే నో పర్సన్ షెల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఎ లా ఇన్ ఫోర్స్ ఆఫ్ టైమ్ ఫర్ ద కమిషన్ ఆఫ్ దట్. ఇక్కడ మీకు కింద క్లియర్ గా వెళ్ళండి, మీరు ఈ 3 ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కేసెస్, మళ్ళీ చెప్తున్నా, మనకి గ్రూప్ 2 వరకు వచ్చేసరికి ఈ పర్టికులర్ కేసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 21 లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే రీసెంట్ టైం బీయింగ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు ఎనీ స్టేట్ ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ ఈ మధ్యన ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారంటే ఆర్టికల్ 21 లో కింద ఉన్న కొన్ని ఇచ్చేసి ఆర్టికల్ 21 కిందికి ఈ కింది వాటిలో ఏవి వస్తాయి ఏవి రావు ఇలాంటి కేసెస్ అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 20 అని మనం మాట్లాడుకున్నాం కదా, డబుల్ జియోపార్డీ అనే దాని కిందికి వస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వీడియో అయిపోయే టైంకి మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ పీవైక్యూస్ అండ్ థీమ్స్. వాటిని డిఫరెంట్ వేగా చదవడం వల్ల మనం ఎట్లా బ్రేక్ చేయగలుగుతాము, ఫర్దర్ గా ఎట్లా సింప్లిఫై చేసుకోగలుగుతాము మన స్టడీ ప్రాసెస్ అనే విషయం మీకు అర్థమై ఉంటుంది. ఎవరైనా ప్రీవియస్ 2 వీడియోస్ అంటే థీమ్స్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో థీమ్స్ రిలేటెడ్ టు ప్రెసిడెంట్, ఇప్పుడు మనం వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ కవర్ చేస్తాం కదా, ఈ 3 వీడియోస్ ఎవరైతే ముందు చూడలేదో తప్పకుండా వీడియోస్ చూడండి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.